Next one. If it is possible to make a meaningful word with the first, third, fifth and sixth letters of the word, this one. So first letter T, third letter A, fifth letter 4, 5, fifth letter E, and sixth letter M. Okay, using these 4 letters, ఈ 4 letters ని యూజ్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్స్ తయారు చేయాలట. అప్పుడు ఒకవేళ ఒకటే మీనింగ్ఫుల్ వర్డ్ కానీ వస్తే ద లాస్ట్ లెటర్ ఆఫ్ దట్ వర్డ్ ఈజ్ యువర్ ఆన్సర్. లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది మీ ఆన్సర్ అనమాట. ఇఫ్ నో సచ్ వర్డ్ ఈస్ ఫార్మ్డ్, ఒకవేళ ఒక్క వర్డ్ కూడా ఫామ్ అవ్వట్లేదు అనుకోండి, దెన్ గివ్ ఎక్స్ యాజ్ యువర్ ఆన్సర్. అప్పుడు మీ ఎక్స్ ని ఆన్సర్ గా ఇచ్చేసేయండి అంటున్నాడు. ఇఫ్ మోర్ దాన్ 2 సచ్ వర్డ్స్, 2 కంటే ఎక్కువ వర్డ్స్ కానీ ఫామ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఎం అనేది ఆన్సర్ గా ఇవ్వండి అంటున్నాడు. ఓకే, సో మరి చెప్పండి, వాట్ ఆర్ ది వర్డ్స్ వీ కెన్ మేక్ యూజింగ్ దీస్ 4 letters? ఎస్, ఐ థింక్ టీమ్, రైట్? TEAM, team. Then meet, MEAT, meet. Then mate, right? MATE, mate, classmate అంటారు కదా, MATE, mate. So I think these 3 words are enough to say the answer, right? ఇంకా వర్డ్స్ ఫామ్ అవ్వచ్చేమో, కానీ వాటంతా మనకు అవసరం లేదు. ఎందుకంటే if more than 2 such words can be formed, yes, already 2 words కంటే more than ఫామ్ చేసాం, 3 words ఫామ్ చేసాం. So then answer must be M. M is our answer. M is available in the first option. Understood? Right. Next one. From the given alternative words, select the word which cannot be formed. See, అతను ఏమడుగుతున్నాడంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఇచ్చిన వర్డ్స్ లో ఏది మనం ఫామ్ చేయలేము అంటున్నాడు. దేని ద్వారా? ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కన్ఫెడరేషన్. ఈ వర్డ్ లో ఉన్న లెటర్స్ ని యూజ్ చేసి ఫామ్ చేయలేని వర్డ్ ఏంటి ఇక్కడ అంటున్నాడు. చెప్పండి, మనం ఎప్పుడు ఫామ్ చేయలేము? 2 కేసెస్ లో ఫామ్ చేయలేము. ఒకటి, ఇందులో ఉన్న లెటర్ కాకుండా వేరే కొత్త లెటర్ అయినా ఏదైనా ఇచ్చి ఉండాలి. there may be any new letter which is not there in this given word. Another is, ఇక్కడ ఇచ్చిన లెటర్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఆఫ్ టైమ్స్ కంటే ఎక్కువ యూజ్ చేసి ఉంటాయి. సపోజ్ ఇక్కడ చూడండి, ఎఫ్ ఒక్కసారి యూజ్ చేశారు, ఆప్షన్స్ లో మీకు ఎఫ్ 2 times వచ్చింది అనుకోండి, దట్ కెనాట్ బి ఫార్మ్డ్. అలాగే సి ఒక్కసారి యూజ్ చేశారు, ఆప్షన్స్ లో మనకి 2 ఒక్కసారి కంటే ఎక్కువ యూజ్ చేశారు అనుకోండి, దట్ కెనాట్ బి ఫార్మ్డ్. ఓకే, ఆ 2 points దేంట్లో వస్తున్నాయో చూసుకోండి, ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయండి, మిగిలింది మన ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వర్డ్ క్యాన్ బి ఆర్ క్యాంట్ బి? CONDOR. సో O 2 times ఉంది, ఇక్కడ 2 times యూజ్ చేశారు. R వన్సే ఉంది, వన్సే. సో విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్ కెన్ బి ఫార్మ్డ్ ఆర్ కెనాట్ బి ఫార్మ్డ్? కెన్ బి ఫార్మ్డ్. కెన్ బి ఫార్మ్డ్ అంటే ఇది మన ఆన్సర్ కాదు, కెనాట్ బి ఫార్మ్డ్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ CORONET. సో వీ కెన్ ఫార్మ్ దిస్ వర్డ్ ఆల్సో, మీన్స్ ఇట్ కెనాట్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్ COFF. యా, ఇప్పుడే మనం అనుకున్నాం, ఎఫ్ ఇక్కడ 1 time ఉంది, కానీ ఇక్కడ ఎన్నిసార్లు యూజ్ చేశాడు? 2 times యూజ్ చేశాడు. అంటే దట్ మీన్స్ దిస్ వర్డ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ బై టేకింగ్ ద లెటర్స్ ఆఫ్ దీస్ వర్డ్స్, రైట్? దిస్ వర్డ్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. దిస్ వర్డ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ దట్ వర్డ్. డన్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. కెన్ బి ఫార్మ్డ్ అన్నా కెనాట్ బి ఫార్మ్డ్ అన్నా మనం ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేస్తే చాలు, మిగిలింది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెన్ బి ఫార్మ్డ్. సి, కెన్ బి ఫార్మ్డ్ అంటే మనకి ఇందులో ఉన్న లెటర్స్ అన్ని అక్కడ ఉంటే చాలు, న్యూ లెటర్స్ ఉండకూడదు, అలాగే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసి ఉండకూడదు. సో జస్ట్ చెక్ చేయండి. CARELESS, ఈ 2 times ఉంది ఇక్కడ 2 times అవైలబుల్ గా ఉందా? ఒక్కసారి అవైలబుల్ గా ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ వీ కెనాట్ ఫార్మ్. కెన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఇందాకేమో కెనాట్ బి ఈజ్ అవర్ ఆన్సర్, బట్ హియర్ కెన్ బి ఈజ్ అవర్ ఆన్సర్.
క్రిటిసిజం. సో ఐ ఇక్కడ 1 2 3 టైమ్స్ ఐ వచ్చింది, ఇక్కడ 3 టైమ్స్ ఉందా? 1 2 3 ఉంది. నెక్స్ట్ సి 1 2 టైమ్స్ ఉంది, ఇక్కడ సి వన్సే ఉంది. దట్ మీన్స్ వీ కెనాట్ ఫార్మ్ దిస్ వర్డ్. నెక్స్ట్ వన్ CLIMATE. CLIMATE. Any new letter? CLIMATE. Yes, I think we can form this word. But let us verify this one also. E అనేది twice ఉంది ఇక్కడ. E 2 times used. But here only one time E is there. So that means this is also cannot be formed. So answer is option C. Right? Next question. If the following words are arranged according to the English dictionary. ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా మోడల్స్ అని, ఆ మోడల్స్ చేసుకుంటూ వస్తున్నాం అండి. ఓకే, ఇదేంటి ఇప్పుడు డిక్షనరీ ఆర్డర్ అంట. డిక్షనరీలో అరేంజ్ చేస్తే విచ్ వర్డ్ విల్ బి థర్డ్ వచ్చే వర్డ్ ఏంటని అడుగుతున్నాడు. థర్డ్ ప్లేస్ లో ఉండాలి. సో ఏం చెప్పాను నేను? ఫస్ట్ బేస్డ్ ఆన్ ఫస్ట్ లెటర్స్ వీ హ్యావ్ టు అరేంజ్. ఫస్ట్ లెటర్స్ బేస్ చేసుకొని అరేంజ్ చేయండి. C C C C. First letters are same, means go to the second letter. O O O O. Go to the third letter. U U U U. Go to the fourth letter. G N C N. Okay. G N C N. G N C N. So that means N N. వీటితో మనం డిసైడ్ చేయలేం, కానీ దానికి ముందు ఇవి రెండిట్లో ఫస్ట్ సెకండ్ ఏదో చెప్పొచ్చు కదా. సో దిస్ మస్ట్ బి ద ఫస్ట్ వర్డ్ అండ్ దిస్ మస్ట్ బి ద సెకండ్ వర్డ్. ఫస్ట్ సెకండ్ కాదు, మనం చెప్పాల్సింది ఏంటి? థర్డ్ వర్డ్. థర్డ్ వర్డ్ అంటే ఖచ్చితంగా ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అయి ఉంటుంది. ఓకే, సో ఏదైతే మ్యాచ్ అయ్యాయో దాంట్లో నెక్స్ట్ లెటర్స్ చెక్ చేద్దాం. ఆఫ్టర్ ఎన్ ఎస్ వచ్చింది ఇక్కడ, ఆఫ్టర్ ఎన్ టీ వచ్చింది ఇక్కడ, ఎన్ తర్వాత ఎస్ ఇక్కడ, ఎన్ తర్వాత టీ ఇక్కడ. సో మనకి ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ రెడీగా ఉన్నాయి, థర్డ్ వర్డ్ కావాలి. థర్డ్ వర్డ్ ఏంటి ఇప్పుడు? ఎస్ ఫస్ట్ వస్తుందా, టీ ఫస్ట్ వస్తుందా? ఎస్. సో కాబట్టి ఆన్సర్ అనేది దిస్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, డిక్షనరీలో ఆ వర్డ్స్ ని అరేంజ్ చేస్తే మీకు థర్డ్ ప్లేస్ లో వచ్చే వర్డ్ కౌన్సిల్. రైట్? ఓకే, నెక్స్ట్ వన్. if the following words are arranged according to the English dictionary, same మళ్ళీ ఇంగ్లీష్ డిక్షనరీ అంటున్నాడు. సో చెక్ చేసుకోండి. REP, REC, REM, REP. సో RE అనేది ఆన్సర్ డిసైడ్ చేయట్లేదు, అక్కడ థర్డ్ లెటర్ డిసైడ్ చేయొచ్చేమో. చూడండి, థర్డ్ లెటర్ ఇక్కడ PCMP. సో C అనేది ఫస్ట్ రావాలి. 2 ఫస్ట్ ప్లేసెస్ లో ఎన్ని ఆప్షన్స్ లో ఉంది? ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. ఆఫ్టర్ REC నెక్స్ట్ ఏది రావాలి? REM రావాలి. REM అంటే 2 3 అనమాట. ఆఫ్టర్ 2 3 రావాలి. ఆఫ్టర్ 2 4 ఉంది ఇక్కడ, ఎలిమినేటెడ్. ఆఫ్టర్ 2 1 ఉంది ఇక్కడ, ఎలిమినేటెడ్. దట్ మీన్స్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. మీరు కావాలంటే నెక్స్ట్ కూడా మిగతావి కూడా చెక్ చేసుకోండి. సో 2 అయిపోయింది, నెక్స్ట్ 3 అయిపోయింది. సో ఇప్పుడు 4 లో REP ఉంది, 1 లో కూడా REP ఉంది. అంటే నెక్స్ట్ లెటర్ ఆన్సర్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ లెటర్ ఇక్కడ E ఉంది, ఇక్కడ O ఉంది. సో E ఫస్ట్ రావాలి, అంటే 1 ఫస్ట్ రావాలి, దాని తర్వాత 4 రావాలి. సో 2 3 1 4, 2 3 1 4 ఇస్ ది ఆన్సర్. రైట్? డిక్షనరీ ఆర్డర్ క్వశ్చన్స్ ఇలా చేయాలి. నెక్స్ట్ వన్. If the letters of the word are jumbled up and numbered as given below. సో ఆ లెటర్స్ ని అటు ఇటు జంబుల్ చేసి ఆల్రెడీ నంబర్డ్ అనమాట. సో R1, T2, A3, ఓకే, O4, U5, H6. ఈ లెటర్స్ ని జంబుల్ చేసినప్పుడు ఏమవ్వాలంటున్నాడు? యు ఆర్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్. ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అనేది తీసుకురావాలి. మళ్ళీ మన రీజనింగ్ క్వశ్చన్ కాదు ఇది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చనే. మీనింగ్ఫుల్ వర్డ్ అన్నాడంటే అది ఇంగ్లీష్ సబ్జెక్ట్ బేస్ చేసుకున్న క్వశ్చనే. సో అయినా సరే మనం అయితే ఆన్సర్ చేయాల్సిందే కదా. చెప్పండి, ఈ లెటర్స్ యూజ్ చేసి ఏదైనా మీనింగ్ఫుల్ వర్డ్, ఇంగ్లీష్ మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయగలరా? చేస్తే అది ఏ వర్డ్? ఓకే, RTAOUH. విచ్ వర్డ్ వీ కెన్ మేక్? ఎస్, యా, ట్రై చేయండి. ఓకే, ట్రై చేసాక చెక్ చేసుకోండి. ఆథర్ వీ కెన్ మేక్ AUTHOR.
ఆథర్. సో చెక్ చేసుకోండి నంబర్స్ ఏంటి ఇప్పుడు. ఏ పొజిషన్ అంతా 3 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయి, ఒకటి ఉందండి. ఆఫ్టర్ 3 ఏముంది, యు. ఆఫ్టర్ 3 5 ఉంది, దాని తర్వాత 2 ఉంది, 2 ఏంటి, టీ. ఆ తర్వాత 6 ఉంది, 6 ఏంటి, హెచ్. ఆ తర్వాత 4 ఉంది, 4 ఏంటి, ఓ, దెన్ ఆర్. సో దిస్ ఇస్ ది ఆన్సర్. ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే, మీరు ఆప్షన్స్ లో ఏదైతే సీక్వెన్స్ లో ఉన్నాయో ఆ లెటర్స్ ని ఆ సీక్వెన్స్ లో రాయండి, అప్పుడు మీకే తెలుస్తుంది అది మీనింగ్ఫుల్ వర్డా కాదా అనేది. ఓకే, మనకి ఆ వర్డ్స్ ఆ లెటర్స్ ని పట్టుకొని అటు ఇటు అన్ని వర్డ్స్ చెక్ చేసుకునే బదులు ఇది బెస్ట్ అనమాట. ఆప్షన్స్ లో ఉన్న సీక్వెన్స్ లో మీరు నంబర్స్ ఆ లెటర్స్ ని అరేంజ్ చేయండి, అది మీనింగ్ఫుల్ వర్డా కాదనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఫ్రమ్ హియర్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ లెటర్స్ ఆర్ వర్డ్స్ ని కానీ లెటర్స్ ని కానీ బేస్ చేసుకున్న, నంబర్స్ ని కానీ వర్డ్స్ ని కానీ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ 5 3 letter వర్డ్స్. 5 వర్డ్స్ ఇచ్చాడు, ప్రతి వర్డ్ లో 3 letters ఉన్నాయట. సో కరెక్టే కదా, WSCUT BET KID SON. ఓకే, అయితే if all the words are written in the alphabetical order according to their vowels. See, అందులో ప్రతి ఒక్క వర్డ్ లో ఒక వావెల్ ఉందండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ యు ఉంది, ఇక్కడ ఈ, ఐ, ఓ. ఓకే, ప్రతి వర్డ్ లో ఒక వావెల్ ఉంది. ఆ వావెల్స్ ని బేస్ చేసుకుని వాటిని కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ సెకండ్ ఫ్రమ్ ది లాస్ట్ నుంచి సెకండ్ ఏంటి అంటున్నాడు. ఓకే, ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇదే కదా. ఇక్కడ ఏ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, యు ఉంది, రైట్. సో ఇట్ నుంచి సెకండ్ వర్డ్ అంటే ఓ ఉండాలి. ఓ దేంట్లో ఉందండి, సన్. సో ఆన్సర్ వచ్చేసి సన్. SON, సన్ ఇస్ ది ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సేమ్ వర్డ్స్, కానీ ఇక్కడ వర్డ్స్ లేవు, పర్లేదు. ఫస్ట్ అయితే క్వశ్చన్ చదువుదాం. ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ, ప్రతి వర్డ్ లో ఉన్న లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ గా అరేంజ్ చేశారట. రిజల్టెంట్ వర్డ్స్ ఆర్ టు బి అరేంజ్డ్ యాజ్ పర్ డిక్షనరీ. ఓకే, ఏం చేస్తున్నాయంటే ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రతి వర్డ్ లో ఉన్న లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి. దాని తర్వాత ఆ వచ్చిన రిజల్టెంట్ వర్డ్స్ ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ డిక్షనరీ ఆర్డర్ లో రాయాలంట. రాసాక డిక్షనరీ ఆర్డర్లో ఎలా రాయాలంటే మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ కి రాయాలంట. ఓకే, రైట్ టు లెఫ్ట్ రాయాలి. రాస్తే విచ్ విల్ బి సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే సెకండ్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వర్డ్స్ ఏంటి, వాజ్, కట్, బెట్, కిడ్, సన్. వాజ్, కట్, బెట్, కిడ్, సన్. ఓకే, వీటిని ఏం చేయాలన్నారు, ఫస్ట్ లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి. సో WAS ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే ASW అవుతుంది, ఇక్కడ CTU అవుతుంది, ఇది BET ని ఉంటుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. నెక్స్ట్ KID కాస్త DIK అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి NOS అవుతుంది, NOS, ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు ఇవి రిజల్టెంట్ వర్డ్స్ కదా, వీటిని మళ్ళీ ఎలా అరేంజ్ చేయాలంటున్నారు, డిక్షనరీ ప్రకారం అరేంజ్ చేయాలి. డిక్షనరీ ప్రకారం ఎటు నుంచి ఎటు అరేంజ్ చేయాలట, రైట్ నుంచి లెఫ్ట్ కి అరేంజ్ చేయాలి, ఇటు నుంచి అటువైపు అరేంజ్ చేయాలి. సో చేద్దాం. ఇఫ్ యూ అరేంజ్ దీస్ వర్డ్స్ ఇన్ డిక్షనరీ, సో ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్ వస్తుంది, అంటే ఇక్కడ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఉంటుంది. దాని తర్వాత బితో స్టార్ట్ అయ్యే వర్డ్ వస్తుంది, అంటే ఇక్కడ బితో స్టార్ట్ అయ్యే వర్డ్ ఉంటుంది. దాని తర్వాత సితో స్టార్ట్ అయ్యేది. ఆఫ్టర్ దట్ డి స్టార్టింగ్ లెటర్ డి. ఆఫ్టర్ దట్ N starting letter. Okay, so this is the sequence of words in dictionary. Actually నేను మొత్తం అంతా వర్డ్ మొత్తం రాయలేదు, అండర్లైన్ చేసిన లెటర్స్ మాత్రం రాశాను. ఆ వర్డ్ సపోజ్ ఏదైనా లెటర్ ఆన్సర్ అనుకో, ఆ లెటర్ ఏది అండర్లైన్ చేస్తుందో ఆ వర్డ్ ఆన్సర్ అనమాట ఇప్పుడు. ఓకే, ఫైనల్లీ క్వశ్చన్ ఏంటి, విచ్ ఇస్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఫస్ట్ ఏంటి N, దాని తర్వాత ఏంటి డి దేంట్లో అండర్లైన్ చేశాను, దీంట్లో. అసలు ఆ డి దేంట్లోంచి వచ్చింది, కిడ్ లోంచి. సో ఆన్సర్ ఇస్ కిడ్, KID, కిడ్ ఇస్ ది ఆన్సర్.
ఓకే, యాక్చువల్లీ ఇంత ప్రాసెస్ కూడా చేయకుండా ఎలా చేయొచ్చు అంటే, మీరు వీటన్నిటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే, లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే స్టార్టింగ్ లెటర్ ఏంటో అదొక్కటి అండర్లైన్ చేసుకోండి చాలు. ఓకే, ఇక్కడ ఏ, ఇక్కడ సి, ఇక్కడ బి, ఇక్కడ డి, ఇక్కడ ఎన్. సో ఇప్పుడు ఆ లెటర్స్ చాలన్నమాట మనకి ఆన్సర్ చెప్పడానికి. రైట్ సైడ్ నుంచి రాస్తే ఏ ఫస్ట్ వస్తుంది, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఎన్ వస్తుంది కదా. అటు నుంచి చూస్తే ఎన్ తర్వాత డి వస్తుంది సెకండ్. బట్ డి దేంట్లోంచి తీసుకుంటున్నాం అంటే కిడ్ లోంచి. సో కిడ్ ఈస్ ది ఆన్సర్. ఇలా ఓవరాల్ గా కూడా ఆన్సర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వన్ మోర్ వర్డ్ ఫ్రమ్ ది సేమ్ డేటా. అదే డేటా నుంచి ఇంకొక వర్డ్ అడిగాడు, ఇంకొక క్వశ్చన్ అడిగాడు. వాజ్ కట్ బెట్ కిడ్ సన్. వాజ్ కట్ బెట్ kid son. Right. If in each word each vowel is replaced by the next letter. ప్రతి వర్డ్ లో ఉన్న వావెల్ ని నెక్స్ట్ లెటర్ తో రీప్లేస్ చేయాలంట. నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకే, అండ్ ఈచ్ కాన్సనెంట్ బై ది ప్రీవియస్ లెటర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇలాంటి క్వశ్చన్ ఒకటి చేసామండి, వన్ వర్డ్ బేస్ చేసుకొని చేసాం కదా బిగినింగ్ లో. రైట్, అది వావెల్ అయితేనేమో నెక్స్ట్ లెటర్ తో రీప్లేస్ చేయమంటున్నారు. నెక్స్ట్ లెటర్ నథింగ్ బట్ +1. అది కాన్సనెంట్ అయితేనేమో ప్రీవియస్ లెటర్ తో రీప్లేస్ చేయమంటున్నారు. ప్రీవియస్ లెటర్స్ అంటే ప్రీవియస్ లెటర్ మీన్స్ -1. ఓకే, చేశాక వాట్ ఈస్ ది థర్డ్ లెటర్ ఇన్ ఫోర్త్ వర్డ్ లో ఉన్న థర్డ్ లెటర్ ఏంటి అంటున్నారు. సార్ దీనికి క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయాలా, అరేంజ్మెంట్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, వాటిని లెటర్స్ ని మాత్రమే మారుస్తున్నారు కానీ వర్డ్స్ ఎక్కడున్నా అక్కడే ఉంటాయి కదా. మరి ఎక్కడున్న వర్డ్ అక్కడే ఉన్నప్పుడు డైరెక్ట్ గా మనం ఫోర్త్ వర్డ్ కి వెళ్ళిపోవచ్చు కదా. ఫోర్త్ వర్డ్ ఏంటి, 1 2 3 4. ఫోర్త్ వర్డ్ కిడ్. దాంట్లో కూడా ఏ లెటర్ కావాలి మీకు, థర్డ్ లెటర్ కావాలి కదా. థర్డ్ లెటర్ ఏంటి, డి అండి. మరి డి వావెలా కాన్సనెంటా, కాన్సనెంట్ అయితే ఏం చేయాలి, బిఫోర్ లెటర్ రాయాలి. సో డిని తీసేసి మనం సి రాస్తాం. అదే మన ఆన్సర్ అన్నమాట. సో సి ఇస్ ది ఆన్సర్, ఆప్షన్ ఏ. రైట్. సో క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. ప్రతి ఒక్క లెటర్ యాక్చువల్ రీప్లేస్ చేయాలి. వావెల్ అయితే నెక్స్ట్ లెటర్ తోటి, కాన్సనెంట్ అయితే ప్రీవియస్ లెటర్ తో రీప్లేస్ చేయాలి. కానీ ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మాత్రం మొత్తం చేయాల్సిన అవసరం లేదు, లక్కీలీ. రైట్, నెక్స్ట్ వన్. Yes, one more question from the same. The word set are was, cut, bet, kid, son. Ante kada, kid and son. Right. If the place values of each letter are added, then which has the highest sum. Highest sum దేనికి వస్తుంది అంటున్నాడు. ప్లేస్ వాల్యూస్ అంటే ఏంటండి, యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద ఫస్ట్ క్లాస్, రైట్? ఫస్ట్ క్లాస్ మీరు చూసారంటే మీకు ప్రతి లెటర్ పొజిషన్ అనేది మీకు తెలుసు. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. మీరు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు అనుకుంటున్నాను రెగ్యులర్ గా. కంపల్సరీగా ఆ లెటర్ పొజిషన్స్ మీ దగ్గర ఉండాలి. ఏవైతే నేను 6 టూల్స్ 7 టూల్స్ ఇచ్చాను కదా, ఆ 7 టూల్స్ మీరు రెడీగా ఉంటేనే మీకు క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. లేదు అంటే రెడీగా లేకుండా క్వశ్చన్ అయితే సాల్వ్ చేయొచ్చు, బట్ టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్ హాల్లో. రైట్, వీటి పొజిషన్స్ ని యాడ్ చేయాలట. సో పొజిషన్స్ యాడ్ చేయడం అంటే W23 A1 S19 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 20 + 23 is 43. నెక్స్ట్ C3 U21 T20 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 44 వస్తుంది. నెక్స్ట్ B2 E5 T20 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 27 is the sum. K11 I9 D4. సో మీరు ఈ లెటర్ కోసం, ప్రతి ఒక్క లెటర్ కోసం అందులో వెతుక్కుంటూ ఉన్నారనుకోండి, అది టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ రిజిస్టర్ చేయండి. రైట్, 11 + 9 20 + 4 24 వచ్చింది. నెక్స్ట్ వన్ SON S19 O15 and N14. So 19 + 15 + 14 18 and 4 48. సో మొత్తానికి సమ్ ఏది ఎక్కువ వచ్చిందండి, 43 44 27 24 and 48. 48 అనేది సమ్ హైయెస్ట్ ఉంది.
సో అది ఏ వర్డ్ నుంచి వచ్చింది? సన్ అనే వర్డ్ నుంచి. సో సన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ఫాబెట్ టెస్ట్, రైట్? సో ఆల్ఫాబెట్ టెస్ట్ క్వశ్చన్స్ అనేవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, రైట్? సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ, బాయ్.